క్రమంలో నిమగ్నమైన సందర్భంలో కొద్దిమంది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసులో లేరు. తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా స్థలాలు సమాధులను కూడా ఆక్యుపై చేసుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మళ్ళీ ఆ వైఎస్ఆర్ నుంచి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు, ఏదో రాజకీయంగా ఇతర పార్టీల నుంచి తీసుకొని వస్తే మనం ఏదో భిక్ష పెట్టినటువంటి కొంతమంది, వీళ్ళని అంటే పార్టీకి ఏమాత్రం సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది. వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లా చెప్తా ఉన్నారు. గౌరవనీయులైన అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారంటే పాపం ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని. టికెట్ రాలేదనో ఇంకోటో కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా, నీకోసం మాత్రం కాదు. మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా ఇంకా రా మాట్లాడదాం, దీని గురించి చర్చ పెట్టుకుందాం. మై డియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే పదే మాట్లాడాడు కాబట్టి. మున్సిపల్ చైర్మన్గా నేను అక్రమ ఆస్తులు సంపాదించలేను. బాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి. గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమిస్తే కార్యకర్తల్ని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సిఐలకు చెప్పి చితకబాదమని చెప్పినటువంటిది వాస్తవం కాదా? నువ్వు నన్ను అసత్య బురద జల్లుతావా? నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి, నీ యొక్క అక్రమాల్లో అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం అంటే కేవలం పార్టీ కోసం, పార్టీ బజార్న పడకూడదని. దీంతో ఈ సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీబీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా? అధికారులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పార్టీకి కానీ తీసుకుపోలేదు. ఎందుకంటే నువ్వేదో మారుతావు, ఏదో కొత్తగా వచ్చావని. నీ యొక్క క్యారెక్టరు, నీ యొక్క పద్ధతులు. నేను తాలుబొట్లు తెంచానా? ఎవరో ఒకరు తాలుబొట్లు ఎవరు తెంచారు? అవును కరెక్టే, రాప్తాడు మహానందరెడ్డి ప్రసాద్ రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి. ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేధం జరగకూడదు, హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఓకిస్తావా? నిన్న రాత్రి ఎంతమందికి ఫోన్లు చేశావు? 3 గంటల వరకు, 4 గంటలకి. నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా? ఎవరెవరికి ఫోన్లు చేశావు? ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు? ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావో చెప్పంటావా? నువ్వు నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు. ఎందుకంటే నన్ను తడుముకోవద్దు, పార్టీలో ఉన్నాను కాబట్టి ఇదేనే. ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే, లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నాము. నీ ఎట్లా శాసనసభ్యులు చాలామంది చూసాం, మంత్రులు చూశాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినావు. నువ్వు కొంత అద్దులో ఉంటే బాగుంటుంది. 30 ఏళ్ళుగా పార్టీ కష్టపడున్నారు. ఒక రామచంద్ర అనేటువంటి తిరుపతి జడ్జి భార్య పేరుతో ఉంది. ఆ కుటుంబం ఎస్సీలు. నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్స్ నాకు. ఆ రామచంద్ర కుటుంబం అనేది నాకు చాలా ముఖ్యమైనది. నేను ఎక్కడా నోరు విప్పలే. 30 సెంట్ల స్థలం కూడా దాంట్లో ఉంది. నా సొంత చెల్లెల స్థలం కూడా దాంట్లో ఉంది. బుడుబుక్కుల వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గాంధీ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ పెడితే ఆ ఫంక్షన్ హాల్ దాంట్లో ఎంకే ఫంక్షన్ హాల్ లాంటివి, అదేవిధంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్నీ ఉంటే, మీరు ఈ యొక్క 6 ఎకరాలు 7 ఎకరాల భూమి 2 పత్రాల్లో జీపీఐ కింద ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద అమ్ముకున్నటువంటి తీలేదా? నీకు దీని మీద వెరిఫై చేస్తే ఎందుకు రిజిస్టర్ ఫోన్ చేశామని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగా. నీ ఉద్యోగం పోతుందని చెప్తే సార్ విలేజ్ సెక్రటరీతో పొజిషన్లో ఉన్నట్టు సర్టిఫికేట్ తీసుకొని వచ్చారు, మా తప్పు కాదన్నాడు. విలేజ్ సెక్రటరీ వెంకటరెడ్డి ఫోన్ చేశారు నారాయణపురం, చెప్తే సార్ నా సంతం కాదు, ఫోర్జరీ చేశారన్నారు. ఫ్యామిలీ ట్రీ ఫోర్జరీ చేశారు. అదేవిధంగా అసలు ఈ రామాంజనేయులు ఎవరు? నీకు బంధుత్వమైంది. 2 డాక్యుమెంట్లు ఉంటే 2 డాక్యుమెంట్లో రామాంజనేయులు సాక్షిగా వచ్చాడు. ఈ సాక్ష్యత వచ్చిన తర్వాత అనుమానాలు బలపడినాయి. అమర్నాథ్ చౌదరి ఎవరు? 4 కేసులు, చీటింగ్ కేసులు అనేక పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. మరి వీళ్ళంతా కూడా ఎవరు? నువ్వు పార్టీని భ్రష్టు పట్టించడానికా? ఇలాంటివి నియంత్రించేటువంటి బాధ్యత నీకు లేదా? అందరి మాదిరి నాకు ఈ సొసైటీలు లేవు, హౌసింగ్ సొసైటీలు లేవు, సంఘమిత్ర సొసైటీలో నేనేమో భూములు ఏం లేవు. నాకు 99 నేను చైర్మన్గా ఉండి 99 ఇయర్స్లో లీజ్ గేమ్ రాసుకోలే. నేను 0 ఇట్లు బినామీల పేర్లు ఏం పెట్టలేదు. నేను ఎక్కడైనా కానీ సెంటు చూపించాను నా పేరు మీద అనంతపూర్లో ఈ 1.5 ఇయర్ కాలంలో. గతంలో నేను కొన్ని చెప్తే ఈరోజు 99 ఇయర్స్ ఈరోజు మాట్లాడుతున్నారు సీనియర్ పెద్దలు. అర్థం చేసుకోవాలా, అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. పార్టీ లైన్లో ఉంటూ పొద్దున్న లేస్తాను బుర్జుండడం మంచిది కాదు. మీకు ఏదన్నా అడ్వైస్ చేయాలనిపిస్తే చేయండి, ఖచ్చితంగా నేను స్వీకరిస్తా. పెద్దలు చెప్పింది వింటా నేను. పెద్దలే కాదు, ఎవరు చెప్పినా వింటా నేను. ఇంకో ఇలా కాదు, ఇలా చేయండి అని చెప్పేసి, లేకపోతే డెవలప్మెంట్ తీసుకొని రండి, డెవలప్ చేద్దాం. గతంలో
తను ఎమ్మెల్యేగా ఉన్నాడు, బాగా డెవలప్ చేశాడని చెప్పి, అభివృద్ధికి మారిపోయారని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు యంగర్స్కి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మీగా కష్టపడి పనిచేస్తున్నాం 24 గంటలు. వీడు స్టాండ్ అయిపోతాడేమో అనంతపూర్లో, ఇంకా నెక్స్ట్ కానీ వీడే ఎమ్మెల్యే అవుతాడేమో, నెక్స్ట్ కానీ వీనికే సీట్ ఇస్తారేమో అని చెప్పేసి భయపడి ఇలాంటివి మాట్లాడడం ఎంతవరకు మీకు సబబు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే అందరి మాదిరి నేను తాలిబొట్లు దంచలా ఎక్కడ, లేకపోతే ఫ్యామిలీలు గొడవలు పెట్టి నేను ఇచ్చేయలే ఎక్కడే. కానీ ఎంతసేపు ఉన్నా నాకు తెలిసింది ఒకటే, చేతనైతే సాయం చేస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా. ఇంకొకటి రాజకీయం చేసి వాళ్ళకు వీళ్ళకి కొట్లాట పెట్టి, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇంకోటి చేసి నేనైతే చేయను. నాకు ముస్లిం మైనార్టీలు అంటే చాలా అభిమానం. మీరు చూసి అబ్జర్వ్ చేశారు లేదు, గత సంవత్సరం నుంచి ముస్లిం కార్యక్రమం ఏదున్నా కానీ నేను అటెండ్ అవుతున్నా. ఎక్కడ ఎవరి ఇంటికి పిలిచినా, ఏ పెళ్ళికి పిలిచినా, ఎవరి ఇంట్లో ఫంక్షన్ ఉందన్నా నేను వెళ్తున్నా ముస్లిం మైనార్టీ వాళ్ళకి. మొన్న నా మిత్రుడు జకీబుల్లా చనిపోతే దగ్గర నుండి కార్యక్రమం చేశాను నేను. జకీబుల్లా గారు మా పార్టీ సీనియర్ నాయకుడు. ఈరోజు కానీ నాకు వాళ్ళ ఇంటితో ఆల్మోస్ట్ లైక్ అంటే ఒక బ్రదర్తో ఉన్నంత సంబంధం ఉంది నాకు జకీబుల్లాతో. ఈరోజు కానీ సైఫుల్లా గారితో కానీ రోజు నేను మాట్లాడుతూ ఉంటాను, ఎట్లా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి అని. నా దగ్గర ఉండేది మ్యాక్సిమం చుట్టూ ఉండేది కానీ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, మైనార్టీస్. కేవలం ఇవి రాజకీయ లబ్ధి కోసం ఆ శ్రీనివాస్ అనే అతను తీసుకొని జెడ్పీలో మీటింగ్ ఇచ్చి దాని వీడియో పెట్టించి దాన్ని ఏదో జరిగిపోయింది, అంతా అయిపోయింది, దాంట్లో లోతుగా విచారించమని చెప్పేసి పోలీసులకు కానీ చెప్పాను. పోలీసులు నెక్స్ట్ డే ఏదో గొడవ జరిగితే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళని చూస్తే ఒకరేమో కుంటిమద్ది, ఒకరు సీకేపల్లి. నెక్స్ట్ పేపర్లో చూశాను నేను వాళ్ళ పేర్లు అన్నీ, సీకేపల్లి, కుంటిమద్ది, పోలేపల్లి, వైఎస్ఆర్సీపీ లీడర్లు. నాకేంటి సంబంధం వాళ్ళతో? ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ట్రాప్ చేపించేసి బురద చల్లడం అనమాట. ఆ అమ్మాయితో బలవంతంగా ఎమ్మెల్యే బావమరిది పేరు చెప్పమని. ఏంటి అది అసలు? ఎక్కడ పోతుంది అనంతపూర్? అంటే భయం లేదు. ఇప్పుడు తీసుకొచ్చి ఎవరైతే తీసుకొచ్చారో తీసుకొచ్చి మాట్లాడిచ్చి దాన్ని వీడియో స్ప్రెడ్ చేసి, ఎందుకంటే నాది బర్త్డే ఉంది 10వ తేదీ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డేకి ఏదో డిస్టర్బెన్స్ పెట్టాలా. ఫ్లెక్సీలు కట్టారు బాగా, నాకు తెలియగానే తెలియదు ఫ్లెక్సీలు కట్టినట్ల. నేను ఆస్ట్రేలియా నుంచి 7వ తేదీ వస్తే 9వ తేదీ ఇక్కడికి వచ్చాను. లేదండి, ఎందుకంటే లేదండి, అంటే రాజకీయంగా ఈ కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు అని. కానీ నా దౌర్భాగ్యం ఏంటంటే వితిన్ ద పార్టీ ఉంటూ గత 14 నెలలుగా నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంటాయి. దానికి నేను మెంటల్గా ప్రిపేర్డ్. ఎందుకంటే మా సార్ చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అర్బన్లు అంటే ఇలాగే ఉంటాయి అని చెప్పేసి బాగా క్లియర్గా నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటా నేను. నా ధ్యేయం ఒకటే, అనంతపూర్ ప్రజల్ని అనంతపూర్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవకాశం కల్పించారు.